నంబూర్ దగ్గరలోని దశావతార ఆలయంలో వైకుంఠ ఏకాదశి సందర్భంగా భక్తులతో ఆలయం కిటకిటలాడుతుంది. ఉత్తర ద్వారం గుండా విష్ణుమూర్తిని దర్శించుకునేందుకు శుక్రవారం తెల్లవారుజాము నుంచే భక్తులు ఆలయం దగ్గర బారులు తీరారు. పూజలు నిర్వహించిన అనంతరం భక్తులకు ఉత్తర ద్వార దర్శనం కల్పిస్తున్నారు. ఈ రోజు విష్ణువుని దర్శించుకుంటే వైకుంఠ ప్రాప్తి లభిస్తుందని భక్తుల నమ్మకం. తీసుకోండి మీరు రావద్దండి ఏమండి జరగాలి స్వామి. జరగాలండి జరుగుతుందండి అన్ని పెట్టింది అనవండి. మీరు ఒక్కొక్కటి వేస్తుంటే వెనక అంతమంది ఉన్నారు జనాలు. స్వామి నిలబడవద్దు, జరుగుతుండాలి. లైన్ లో రండి. రావాలి రావాలి. దశావతార వెంకటేశాయ శ్రీకరం సుతమందారం దశపాపహరం హరం దశావతార రూపాధ్యాం శ్రీ వెంకటేశం భజే. ఇది శ్రీ దశావతార వెంకటేశ్వర స్వామి వారి దేవాలయం. ఇది గుంటూరు జిల్లా పెద్దగాకారి మండలం నంబూరు గ్రామంలో ప్రతిష్ఠించబడినటువంటిది శ్రీ దశావతార వెంకటేశ్వర స్వామి దేవస్థానం. ఈ దేవస్థానంలో స్వామివారు ఒకే శిలలో 10 అవతారాలతో ఇక్కడ దర్శనమిస్తూ ఉంటారు. ఇది మనకి ప్రపంచంలో కూడా ఎక్కడా లేనటువంటి ఏకశిలలో 10 అవతారాలతో పాటుగా వెంకటేశ్వర స్వామి దగ్గర కలిపి 11 అవతారాలు ఏకాదశ స్వరూపులుగా ఇక్కడ స్వామివారికి ప్రతిష్ఠించడం జరిగింది. ప్రతి సంవత్సరం మాదిరిగా కూడా ఈరోజు వైకుంఠ ఏకాదశి పర్వతనాన్ని పురస్కరించుకొని స్వామివారికి చీకటితో 3 గంటల నుంచి తిరుప్పావై కార్యక్రమంతో సుప్రభాత సేవ, ఆ తదనంతరం స్వామివారి అర్చనలు, ఆ తర్వాత 5:30 గంటల నుంచి స్వామివారి యొక్క వైకుంఠ ద్వార దర్శనాన్ని మనం ఇక్కడ ఉదయం ప్రారంభించాము. 5:30 గంటల నుంచి కూడా భక్తులందరూ కూడా చాలా తండాలుగా స్వామివారి దర్శనానికి చేస్తూ ఉన్నారు. ఇక్కడ విశిష్టమైనటువంటిది ముఖ్యమైనటువంటిది ఏమిటి అంటే ఈ దశావతార వెంకటేశ్వర స్వామి వారికి దేవస్థానంలో 11 శనివారాలు స్వామివారిని మనం ఇక్కడ రక్షాబంధనం అనేది ఒక కంకణం కడతాము. ఆ
కంకణం కట్టుకుని 11 శనివారాలు ఇక్కడ ప్రదక్షిణాలు చేసినట్లయితే మన మనస్సులో ఏ విధమైనటువంటి కోరికనైతే కోరుకుంటామో ఆ కోరిక అతి తొందరగా నెరవేరుతుందనేటువంటిది ఇక్కడ భక్తులందరికీ కూడా చాలా నానుడిగా ఉంటుంది. చాలామంది భక్తులు కూడా కోరికను నెరవేర్చుకుని మళ్ళీ తిరిగి స్వామి దర్శనానికి వచ్చినటువంటి వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. అందుకే ఈ దేవస్థానానికి ఇంత ప్రాముఖ్యత అనేది ఏర్పడింది. ఈ వైకుంఠ ద్వార దర్శనంలో ముఖ్యమైనటువంటిది ముక్కోటి ఏకాదశి అనేది 3 కోట్ల దేవతల మందిని కూడా మనం పూజించగలిగినటువంటి ఏకాదశి ఈ ముక్కోటి ఏకాదశి అంటారు. ఈ ముక్కోటి ఏకాదశి